శోధనకు గురి చేస్తుండ్రా? ఏమీ చేయకండి. ఏమంటుండు దేవుడు? నిలువబడి వారి కోసం ప్రార్థన చేయమంటుండు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నిలువబడి నిన్ను ఇబ్బంది పెడుతున్న వారి కోసం, నీ శత్రువుల కోసం ఏం చేయాలంట? మనము నిలవబడి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం నిలవబడి వారి కోసం ప్రార్థన చేయగలుగుతామో నిజంగా తీర్పు యెహోవా వశం అయిపోతుంది. తీర్పు యెహోవా వశం అయిపోతుంది. వాళ్ళ విషయంలో దేవుడే వాళ్ళ విషయంలో తీర్పు తీరుస్తాడు. దేవదేవునికి మహిమ కలుగును గాక. మూడవదిగా ప్రేమించుటయు, నాలుగవదిగా దీన మనస్సు కలిగి. నిజంగా దేవుడు దీన మనస్సు కలిగి జీవించడం. ఎందుకంటే మన దేవుడు దీన మనస్సు కలిగి లోకంలో జీవించిండు. నిజంగా చాలా దీనత్వాన్ని ఆయన ఈ లోకంలో చూపెట్టిండు. ఆయన స్థాయికి మించిన దీనత్వాన్ని ఆయన ఈ లోకంలో చూపెట్టిండు.